హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా కేక్ చేయాలి లేదా కేక్ తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్తో చేసేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ప్రాసెస్ ఉంటుంది అనేసి అనుకుంటారేమో, అట్లా ఏమనదు. ఓవెన్ లేకుండా కేక్ని ఎలా చేయాలో చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య రుచిలాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు రెసిపీలో బాలామృతంతో కేక్ ఎలా చేయాలో చూపిస్తాను. అంగన్వాడీలో ఇచ్చే పిండితో చాలామంది పారేస్తూ ఉంటారు లేదా తినరు. అలాంటప్పుడు ఇలా సింపుల్గా కేక్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఎన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ కానీ, లడ్డూలు కానీ, లేకపోతే దోశలు చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. బాలామృతం పిండితో కేక్ ఎలా చేయాలో, అది ఓవెన్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో, అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. ఇందులో ఒక 2 కప్పులంతా బాలామృతం పిండిని తీసుకోండి. ఇందులోనే షుగర్ ఉంటుంది కాబట్టి 2 కప్పుల బాలామృతం పిండికి 1 కప్ అంతా లేదా 1/4 కప్ అంతా షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు స్వీట్ అనేది. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని నున్నగా మిక్సీ పెట్టుకోండి. మీరు ఎంత నున్నగా మిక్సీ పట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బాలామృతం పిండి కొంచెం గరుకులుగా ఉంటుంది కాబట్టి, అంటే గుల్లగా ఉంటుంది కాబట్టి నున్నగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని ఫ్రీడమ్ ఆయిల్ అయినా లేకపోతే గోల్డ్ డ్రాప్ అన్న ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసుకోండి. పల్లీల నూనె ఇలాంటివి వేసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం చూసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా, 3 ఎగ్స్. మీరు ఎగ్స్ లేదు మేము తినము అనేవాళ్ళు కర్డ్ అన్న వేసుకోవచ్చు. పెరుగు వేసేసుకుని నేను 3 ఎగ్స్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఎగ్స్ని ఇలా కాకుండా మీరు సపరేట్గా బాగా మిక్స్ చేసుకొని తర్వాత అయినా ఇందులో వేసుకోవచ్చు. ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. లేదు మేము అంతసేపు కలపలేము అనేసి అనుకుంటే ఎగ్ని మిక్సీలో వేసేసుకొని, లేకపోతే హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, దాంట్లో బాగా కలిపేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా వేసుకొని వాళ్ళు చూడండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కాంచిన పాలు ఇందులో వేసేసుకొని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు ఒకే దీంట్లోనే తిప్పాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు మళ్ళీ రివర్స్ కలపడం అట్లా చేయకుండా ఒకే వేలోనే కలుపుతూ ఉండాలన్నమాట. లేదు మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఈజీగా ఇంకా బాగా కలిపేసుకోవచ్చు. ఇది టైం పడుతుంది అంటే చూడండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇంకొంచెం పలుచుకుంటే కూడా ఇంకా బాగా వస్తుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా పాత్ర అయినా లేకపోతే ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు ఇలా ఫ్రీ హీట్ చేసేసుకోవాలి. ముందుగానే నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నా. అందులో ఒక చిన్న బౌల్ లాగా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసేసుకోండి. అది సిమ్లో పెట్టి ఫ్రీ హీట్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర కేక్ ప్యాన్ ఏదైనా ఉంటే అందులో వేసుకోవచ్చు. లేదు ఇంట్లో ఏమి లేదన్న వాళ్ళు ఇలా చిన్న పాత్ర లాగా తీసేసుకొని ఆయిల్ అయినా లేకపోతే మైదా అయినా వేసేసుకొని ఆ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. అలా తట్టేయాలి. లేకపోతే ఎయిర్ బబుల్స్ అనేది లోపల ఉంటుంది, మనకి లోపల హోల్స్ లాగా ఉంటుంది. అట్లా బాగా తట్టేసి ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా, అందులో పెట్టేసేయాలన్నమాట. పెనంలో ఆ గిన్నె సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ మార్చి ఇందులో పెట్టాను అనమాట. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసుకొని 30-35 మినిట్స్ తర్వాత చూడండి. ఏదైనా పుల్ల తీసుకొని ఇలా కుచ్చితే అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. కేకు తీసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనించిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇలా సైడ్లో కట్ చేసుకొని ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఆరకుండా తీసుకున్నారు అనుకోండి, అది విరిగిపోయినట్టు వస్తుంది, అతుక్కుపోతుంది దాంట్లోనే. ఇలా పైన 2-3 ట్యాప్స్ చేసిన తర్వాత పైకి ఎత్తేస్తే వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అంటుకోదన్నమాట కింద. పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే ఇలా తీసుకున్న కేక్ని మీకు ఏ సైజ్ పీసెస్ కావాలో కట్ చేసుకొని తినేయచ్చు. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఓవెన్ లేకుండా మనం మామూలుగా ఇంట్లో ఉన్న పాత్రలతోనే చేసుకోవచ్చు అనమాట. రెడీ అయిపోయింది కేకు. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.